హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్దీ అయిన పోహా పెసరట్టు చేసేసుకుందామండి. లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. 1.5 కప్పు పెసలని రాత్రి నానబెట్టుకున్నానండి. నేను పెసరపప్పు తీసుకున్నాను, మీరు పెసరైనా తీసేసుకోవచ్చు. దాన్ని క్లీన్ చేసుకొని మిక్సర్ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్పు అటుకులండి, పోహా అంటారు కదా, అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక 2 పచ్చిమిర్చిని తుంపుకొని వేసుకున్నానండి. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు అన్నమాట వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మరీ మెత్తగా అయితే అవసరం లేదండి. ఇప్పుడు అందులో మనం దోశ వేసుకోవడానికి సరిపడినంతగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ కన్సిస్టెన్సీ వచ్చేంటూ కలుపుకుంటే సరిపోతుందండి. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కాంబినేషన్ చట్నీ కోసము ఒక బాండ్లో ఆయిల్ వేడి చేసుకుని 4 నుంచి 5 తెల్లుల్లిపాయ అండి, చిన్నుల్లిపాయ అంటారు కదా, తెల్లగడ్డ, ఇంకా ఒక 5-6 ఎండుమిర్చి అండి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటా అండి, టమాటా లేదంటే ఇంకా ఒక ఉల్లిపాయ అండి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నూనెలో మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా జీలకర్ర ఫస్ట్లోనే యాడ్ చేసుకోవాలండి, నేను మర్చిపోయి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మగ్గేంత వరకు ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలండి, సిమ్లో పెట్టుకొని. అందులో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుని అవి చల్లారిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా మిక్సర్ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పెట్టి ఇంకా చట్నీ చేసేసుకోవాలండి. ఇప్పుడు మన చట్నీ కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకొని ఇప్పుడు పోహా పెసరట్టు కోసం ప్యాన్ వేడి చేసుకొని ఇదిగో చూడండి, చూపిస్తున్న విధంగా ఇట్లా పల్చగా వేసుకోవాలండి, దోశలాగా. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాలు దూరగా ఫ్రై అయిన తర్వాత చూడండి పక్కకు టర్న్ చేసుకోవాలి. అది క్రిస్పీగా ఎంతో టేస్ట్గా కూడా ఉంటుందండి, అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా అండి. ఇది అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి, ఈజీగా రెడీ అయిపోయింది కదా పోహా పెసరట్టు. దీని కాంబినేషన్గా మనం చేసుకున్న చట్నీ కూడా తీసేసుకుందాము. ఇదిగో చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరందరూ లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎంతో టేస్ట్గా ఇంకా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుందండి రెసిపీ అనేది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.